అందరికీ నమస్తే, వెల్కమ్ టు యాకోబల్ అండ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఒక విచారకరమైన సంఘటనని పంచుకోవడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ సంఘటన మనం చూసిన దగ్గర నుంచి నిన్న నైట్ అంతా నాకైతే నిద్ర పట్టలేదు. మనసంతా ఒకలాగా పిండేసినటువంటి సందర్భం ఏంటి అంటే, రాను రాను సమాజంలో మానవత్వం నశించిపోతుంది, అసలు మనిషి అన్నవాడే క్షీణించిపోతున్నాడు అనే భావన కలుగుతుంది. దీనికి నిదర్శనమే మొన్న మధురా నగర్లో జరిగినటువంటి సంఘటన. అభోం శుభం తెలియని నోరు లేని మూగజీవి ఒక పెంపుడు కుక్కని ఎంత పైశాచికంగా దాడి చేశారంటే, దానిని పెంచుకున్నటువంటి యజమానుల్ని భార్యతో సహా ఇద్దరిని ఏ మాత్రం కూడా కనికరం లేకుండా దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మీలో చాలామంది చూసే ఉంటారు, విని ఉంటారు. అయితే ప్రతి పెట్ లవరు ఇలాంటి సంఘటనల్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఎంత మాత్రమైనా ఉంది. అసలు అక్కడ ఏం జరిగింది అని కొంచెం మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇక్కడ ఏదైతే దాడి జరిగిందో ఆ కుక్క ఎవరైతే నిన్న దాడికి తెగబడ్డారో దానికి ముందు రోజున వారి మీదకి ఈ డాగ్ అయితే వారి మీదకి ఎగబడిందంట. సో ఇప్పుడు మనం వీడియోలో చూస్తే ఈ డాగ్ ఎలాగైతే వారి మీద ఎగబడిందో సేమ్ అలాగే ఎగబడింది, కానీ ఎక్కడ కరవలేదు. ఇది మాత్రం మనకి పర్టికులర్గా తెలుస్తుంది. సో ఎగబడిన రోజునే ఈ దాడికి పాల్పడ్డవారు ఆ ముందు రోజునే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చారు. అయితే ఆ కంప్లైంట్ పోలీసులు తీసుకున్నారు, చూస్తామని చెప్పారు. అయితే ఇక్కడతో ఆగకుండా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళే ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ డాగ్ యొక్క యజమానుల్ని బెదిరించారు. ఎలాగైనా రేపు మీ అంతు చూస్తాం అనే టైపులో వాళ్ళని బెదిరించారు. సో ఈ యజమానులు కూడా దాన్ని అంతా తీసుకోలేదు, వదిలేశారు. నెక్స్ట్ డే నైట్ అంటే మనకి సీసీ ఫుటేజ్ ఏదైతే వచ్చిందో అప్పుడు అనమాట, డాగ్ని భోజనం తర్వాత సరదాగా బయటకు తీసుకొచ్చి ఆయన అక్కడ ఉన్న టైంలో దాడికి పాల్పడ్డవారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు అక్కడికి కక్షపూరితంగా వచ్చి ఏమీ తెలియనట్టు అటు వచ్చి అక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి చోట సెంటరింగ్కి వాడేటువంటి పెద్ద దొంగలు, దానికి మేకులు కూడా ఉన్నాయని చెప్పి అక్కడ కాలనీ వాసులు అనేక వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. ఆ బాధలతో ఆ యొక్క డాగ్ యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని విచక్షణారహితంగా ఏమాత్రం కనికరం లేకుండా ఆయన మీద దాడి చేయటం అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దాడిని చూసినటువంటి ఆ డాగ్ యజమాని యొక్క భార్య కూడా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు కనీసం అమ్మాయి ఆడది అని కూడా చూడకుండా, కనీసం మనం ఆడది అంటే ఒక మాట అనడానికి కూడా 4-5 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది వాళ్ళు ఏమాత్రం కనికరం లేకుండా క్రూరంగా ఆ భార్యాభర్తలిద్దరిని ఎలాగా కొడుతున్నారు. ఈ వీడియోలో మనం చూసాం. అయితే ఇది ఇక్కడ వరకు ఒకటైతే, ఆ యొక్క డాగ్ని కొట్టడం నిజంగా అందరినీ మనసుల్ని కలిచివేయటమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులను కూడా కన్నీటి పర్యంతం చేసింది. ముఖ్యంగా ఏంది అంటే ఆ కుక్కను కొట్టిన విధానం అండి. ఆ కుక్క యజమానులు అక్కడ ఉండి వాళ్ళని కొడుతుంటే అక్కడ రాలేకపోయి వాళ్ళ పక్కనే ఉంటే దానిపైన వాళ్ళ కసి చూపించారు, ఒక రాక్షసత్వం చూపించారు. అది అక్కడ నుండి తప్పించుకొని ఇంట్లోకి వస్తే దాని తలపైన కొట్టిన విధానం కూడా, ఇది పెట్ లవర్స్ ఎవరైనా కానీ జంతు ప్రేమికులు అందరూ ఖండించాలి. సో ఈ వీడియోని మనం ఒకసారి పరిశీలిస్తే నిజంగానే ఈ డాగ్ క్రూరమైంది అయితే, నిజంగానే ఎవరైనా ఖర్చుంటే ఆ యొక్క యజమానిని కొడుతున్నప్పుడు ఆ డాగ్ వాళ్ళని అరిచేది, కరిచేది, వాళ్ళని కనీసం మీదకి వెళ్ళే ప్రయత్నం అనేది చేసి ఉండేది. కానీ ఆ డాగ్ అక్కడ చూసినట్టయితే భయపడిపోయి పిరికి దానికిలాగా ఎలాగా అటు ఇటు పరిగెత్తుందో మనం చూస్తే తెలిసింది. సో అలాంటి డాగ్ దానికి భయమేసి అక్కడ ఉన్నటువంటి బండ్ల కింద అది దాక్కుని ఉంటే దాన్ని ఈడ్చుకొచ్చి మరీ చావబాదారండి ఆ నోరు లేని మూగజీవిని.
ఆ డాగ్ని కొట్టినటువంటి వైనం అక్కడ ఉన్నటువంటి కాలనీ వయసులు నిజంగానే అందరూ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బ్లూ క్రాస్ ఏవైతే ఉందో వాళ్ళని సంప్రదించి వాళ్ళ సపోర్ట్ కూడా కాలనీ వాసులు అందరూ కూడా ఆ బ్లూ క్రాస్ సపోర్ట్ తీసుకున్నారు. నిజంగా ఈ డాగ్పై ఆ యొక్క యజమానిపై దాడి చేసిన వైనం నిజంగానే మానవత్వం కనుమరుగైపోయింది అనడానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎక్కువగా లైక్ చేయండి. ఎందుకంటే మూగజీవులు ఇంతకుముందు స్ట్రీట్ డాగ్స్ అనేక మంది మీద దాడి చేశాయి. కొన్ని సందర్భాల్లో చిన్నారులను సైతం వారి ప్రాణాలు కూడా కోల్పోయారు. దీన్ని ఏ రకంగానూ మనం సమర్థించకూడదు. అయితే ఫ్రెండ్లీ డాగ్స్ని కూడా కక్షపూరితంగా మూగజీవుల పైన కక్ష పెట్టుకొని ఈ రకంగా దాడులు చేయటం, ఈ యొక్క యజమానుల పైన దాడి చేయటం నిజంగా హేయమైన చర్యగా భావించాలి. ఇది ప్రతి అధికారి దగ్గరికి ఈ యొక్క వీడియో వెళ్ళాలి. అంతేకాకుండా ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో మన ఛానల్లో వాళ్ళందరూ కూడా మీ దగ్గర ఇలాంటి ఘటనలు గనక జరిగితే అధికారుల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే జనాల్లో ఒక అవేర్నెస్ రావాలి. మూగజీవులు కూడా మనలాంటి జీవులే. మనిషికి ఇక్కడ బతికే హక్కు ఎలా ఉందో ప్రతి మూగజీవికి కూడా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద బతికే హక్కు ఉందని ప్రతి ఒక్కరూ గమనించాలి. సో ఇదేమి కొత్తగా జరగట్లేదు. ఇంతకుముందు కూడా అనేక ఘటనలు జరిగాయి. డాగ్స్ని కొట్టడం, వాటిని హింసించడం, వేడి నీళ్లు పోయడం, కర్రలతో కొట్టడం, లేకపోతే వాటిని హింసించడం, ఉరివేయడం, ఇలాంటివన్నీ అనేకమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా అధికారుల్లో చలనం రావట్లేదు. అధికారుల్లో చలనం రావాలంటే ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ మేల్కోవాలి, స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ముందుకు వచ్చి మీరు ఇలాంటి ఘటనని ఖండించాల్సిన అవసరం ఉంది. మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి యానిమల్ లవర్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఏరియాల్లో ఇలాంటివి జరగకుండా ఒక స్టెప్ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటివి కనుక మీ దగ్గర జరుగుంటే, ఒకవేళ జరుగుతున్నట్టయితే ఊరికనే చూస్తూ ఉండకుండా, లేకపోతే వీడియో తీస్తూ ఉండకుండా దానికి సంబంధించిన అధికారులకి కంప్లైంట్ ఇవ్వండి. మీ మీదకి ఏదో వస్తుందని మీరు ఎట్లో భావించొద్దు. వారికి గనక మీరు చెప్తే నా వివరాలు గోప్యంగా ఉంచండి, ఎవరికి చెప్పకూడదు అంటే ఖచ్చితంగా మీ వివరాలని ఎవరికి చెప్పరు. ఆ యొక్క కంప్లైంట్ని తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఎవరైతే ఇది చేశారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే రాను మూగజీవుల పైన ఇలాంటి అటాక్స్ తర్వాత వీటిని పెంచుకునే యజమానులు కూడా సురక్షితంగా మనం ఒక పిల్లర్ని నిర్మించిన వాళ్ళం అయితే అవుతాం. సో ఫ్రెండ్స్, ఇది నేను మీతో చెప్పాలనుకున్నటువంటి ఈ యొక్క విషయం.